ఈ వీడియోలో మీకు బెట్టింగ్ ఎడిషన్‌లో ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పబోతున్నాననమాట. అంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తా ఉంటారు. ఉదయం లేసినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బెట్టింగ్ ఎడిషన్‌లో ఉన్న వాళ్ళు పోయిన డబ్బులు రికవరీ చేసుకోవడానికి మేము ఆడుతున్నాము అన్న భ్రమలో ఉన్నారు. ఆ భ్రమని తొలగించడానికే ఈ వీడియో అనమాట. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పిన విషయాలు మీకు గనక వర్తిస్తే గనక మీరు ఎడిక్షన్‌లో ఉన్నట్టే. ఇప్పుడు ఒక బెట్టింగ్ ఎడిషన్‌లో ఉన్నవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఉదయం నుంచి చెప్తాను. ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వాడి ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియజేస్తాను. ఇంకా ఈ బెట్టింగ్ ఆడేవాడి మైండ్ సెట్ ఉదయం లేవగానే ఎలా ఉంటదంటే, చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది. పొద్దున్నే మనం లేవాలి, పళ్ళును బాగా తోమాలి అన్నట్టు ఒక పద్యం ఒకటి ఉండేది. ఆ టైప్‌లో అన్నమాట ఈ బెట్టింగ్ ఎడిషన్‌లో ఉన్నవాడి మైండ్ సెట్ కూడా. పొద్దున్నే మేము లేవాలి, బెట్టింగ్ బాగా ఆడాలి, పోయిన డబ్బులు రికవరీ చెయ్యాలి అన్నట్టు ఈ టైప్‌లో ఆలోచిస్తూ లెగుస్తాడనమాట. ఇంకా పడుకున్న పక్క నుంచి కూడా లేడనమాట. లేగడంతోటే మొబైల్ తీసుకుంటాడు. ముందు అందులో ఏదో ఒకటి చేసేయాలి. ఆ తర్వాత రోజును ప్రారంభించాలన్నట్టు ఒకవేళ అకౌంట్ లో డబ్బులు ఉంటే కనుక ముందు ఆ గేమ్ లోకి ఎంటర్ అయిపోతాడు. ఆ తర్వాత బ్రష్ చేయడానికి రెడీ అవుతాడు అనమాట. ఈ చేతిలో సెల్ ఉంటది, ఈ చేతిలో బ్రష్ ఉంటది. ఒక పక్కన పళ్ళు తోముతని ఈ పక్కన గేమ్ మొదలెట్టేస్తాడు అనమాట. ఆ పళ్ళు కూడా ఎలా తోముతాడో ఏంటో కూడా తెలియదు. ఇక్కడ మైండ్ అంతా ఇక్కడ సెల్లో ఈ గేమ్ లోనే ఉంటది. ఇక్కడ పళ్ళు ఎలా తోముకుంటూ ఉంటాడు. ఇంకా దీనికి వెళ్తాడనమాట. దీనికి వెళ్తా కూడా మొబైల్ చేతితో పట్టుకొని లోనికి వెళ్తాడు. ఇంకా అలా వెళ్ళినోడు దీనికి వెళ్ళిన సంగతి మర్చిపోతాడు అనమాట. ఈ గేమ్స్ లో నిమగ్నం అయిపోతా ఉంటాడు. ఇంకా ఆ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ సెక్షన్ ఉంటుంది అనమాట. ఈ టిఫిన్ సెక్షన్ లో ఈ టిఫిన్ తింటా లేదంటే టీ తాగుతా ఈ మొబైల్ పక్కనే ఆడుతూ ఉండాలన్నమాట. ఈ గేమ్ రన్నింగ్ అవుతూనే ఉండాలన్నమాట. ఈ తింటా అసలు ఏం తింటున్నాడో ఒకవేళ తెలుసుండి గడ్డి పెట్టినా సరే ఆ గడ్డి కూడా చూసుకోకుండా తినేస్తా ఇందులో గేమ్స్ లో నిమగ్నం అయిపోతాడు అనమాట. మెయిన్ వీళ్ళని ఇక్కడ ఒకటి మెచ్చుకోవాలి. ఏంటి అంటే, ఈ టిఫిన్ తింటున్నప్పుడు ఆ రుచి పచ్చి ఏమి లేకపోయినా సరే మూసుకొని తినేస్తాడు అనమాట. ఎందుకంటే ఈ గేమ్స్ లో నిమగ్నం అయిపోయి ఉంటాడు కాబట్టి. ఇంకా అలా తింటూ ఈ బెట్టింగ్ ఆడుకుంటూ ఉన్న తర్వాత ఆ డ్రెస్ వేసుకోవడం మొదలు పెడతాడు. ఈ డ్రెస్ వేసుకుంటున్నప్పుడు కూడా మొబైల్ తిన్నంగా పెట్టుకుంటాడు. ముందు డ్రాయర్ వేసుకుంటాడు, లేకపోతే ప్యాంట్ వేసుకుంటాడు. ఒక పక్కన ఇక్కడ చూస్తూనే ఉంటాడు. ఇక్కడ ఇది కెలుగుతూ ఉంటాడు, ఇక్కడ ప్యాంట్ వేసుకుంటాడు, ఇక్కడ కెలుగుతూ ఉంటాడు, షర్ట్ వేసుకుంటాడు. ఇలా చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఇలా కెలుగుతూ ఉంటాడు, రెడీ అవుతాడు. ఆఖరికి ఒకటి ఏంటంటే పెద్ద మేకప్ కూడా అవడనమాట. ఇక్కడ మైండ్ అంతా ఈ బెట్టింగ్ లో ఉంటది కాబట్టి ఏదో తయారమన్న పేరుకి తయారవుతాడు తప్ప, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు పెద్దగా గ్లామర్ మీద ఫోకస్ ఏమి చేయరు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ముందు ఈ బెట్టింగ్ లో డబ్బులు రికవరీ చేసుకోవాలి. ఇంకా ఇలా కొనసాగిన తర్వాత ఏమన్నా కొంచెం టైం ఉంటే కనుక, వీడు డ్యూటీకి వెళ్ళే టైం ఇంకా ఉన్నా, ఇంట్లో వాళ్ళు ఏమన్నా పని చెప్పినా, పిల్లలు ఏమన్నా అడిగినా వాళ్ళ సంగతి మట్టికి మర్చిపోతాడు అనమాట. వీడి ప్రపంచం అంతా బెట్టింగ్ రికవరీ తిరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత డ్యూటీకి వెళ్ళేవాడు అయితే కనుక బండి తీస్తాడో, స్టార్ట్ చేస్తాడో, సగం దూరం వెళ్తాడో, ఈ లోపల పెట్రోల్ కోసం 200 ఉంచుకుంటాడు. కానీ 200లో 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటాడు. ఎందుకంటే ఇంకో 100 రూపాయలు దేనికి అంటే, ఒకవేళ ఈ ఆడుతున్న డబ్బులు పోతే కనుక కనీసం ఆ 100 డిపాజిట్ చేసి ఏదో ఒకటి చేసేయాలన్న ఉద్దేశంతో ఆ మైండ్ సెట్ లో ఉంటాడు అనమాట. ఒకవేళ సగం దూరం వెళ్ళిన తర్వాత బండి ఆగిపోతే ఏంటి అని కూడా ఆలోచించడం అనమాట. ఎందుకంటే అప్పుడు చూద్దాంలే, అప్పుడు చూసుకోవచ్చులే అని అశ్రద్ధ అనమాట. ఇంకా అలా బండి మీద వెళ్తూ ఈ మొబైల్ ని బండి ఎదర ట్యాంక్ మీద పెట్టుకుంటాడు అనమాట. ఎదర ట్యాంక్ మీద పెట్టుకుని ఇక్కడ మనసు అంతా కూడా ఇక్కడే ఉంటది అంటే ఈ గేముల్లోనే ఉంటది. ఎదర ఏదో ఒకసారి ఇలా చూసుకుంటూ ఉంటాడు, ఇక్కడ గేమ్ ఆడుతూ ఉంటాడు, ఇలా చూస్తూ ఉంటాడు, గేమ్ ఆడుతూ ఉంటాడు. 70% ఈ గేమ్ల మీద, ఈ మొబైల్లో ఉన్న గేమ్ల మీద ఫోకస్ పెడతాడు. 30% మాత్రమే ఎదర ఏమొస్తుందో, వెనకాల ఏమొస్తుందో అన్నది ఆలోచన అదే ఉంటది తప్ప 70% మాత్రం ఈ బెట్టింగ్ లో ఇక్కడ జరుగుతున్న విషయం మీద ఉంటది అనమాట. ఇంకా అలా బయలుదేరిన వాడు ఆ టైం బాగుండి ఏమీ యాక్సిడెంట్ అవ్వకుండా ఆ ఆఫీస్కి చేరుకుంటాడు. ఇంకా మొత్తానికి ఏదోలాగా వాడు చేస్తున్న పని కాడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పని దగ్గర ఏదో కొంచెం సేపు మట్టికి చెయ్యాలి కాబట్టి ఏదో చేస్తూ ఉంటాడు అక్కడ పని. ఈ మైండ్ సెట్ అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏది ఆడాలి, నెక్స్ట్ ఈ టైప్ అప్డేట్ చేద్దాం, లేకపోతే నెక్స్ట్ ఈ టైప్ లో స్ట్రాటజీ ఫాలో అవుదాం, ఈ టైప్ ఆలోచనలు ఉంటాయన్నమాట. ఇక్కడ పని మాత్రం ఏదో ఇక్కడ చేస్తున్నామన్న పేరుకి మాత్రమే తప్ప ఈ ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఇంకా మొత్తానికి ఏదో కింద మీద పడి ఏదో ఆ పని చేసేసిన తర్వాత లంచ్ టైం అవుతుంది. ఇంకా మళ్ళీ మొదలు వస్తుంది అనమాట.
ఇంకా ఈ లంచ్ టైంలో ఏం జరుగుతుందంటే, మీకు మొదట్లో చెప్పాను టిఫిన్ తింటున్నప్పుడు రుచి పచ్చి లేకపోయినా ఎలా తినేస్తాడని చెప్పేసి, అలాగే ఈ లంచ్ టైంలో కూడా ఏం చేస్తాడంటే ఆ క్యారేజ్ ఓపెన్ చేసుకుంటాడు. ఓపెన్ చేసిన తర్వాత అందులో పచ్చగడ్డి ఉన్నా సరే అది ఆడు పట్టించుకోడు. ఎందుకంటే ముందు మొబైల్ తీసేస్తాడు, మొబైల్లో గేమ్ స్టార్ట్ చేస్తాడనమాట. ఇక్కడ ఏదో తిన్నానన్న పేరుకి ఒక ముద్ద ఇలా 2 ముద్దలు పెట్టుకుంటాడు. ఇక్కడ మైండ్ సెట్ అంతా మట్టికి ఈ గేముల్లోనే ఉంటది. ఇంకా ఏదోలాగా ఈ డ్యూటీలో అలా కొనసాగించిన తర్వాత టైం అయిపోద్ది, ఇంటికి బయలుదేరతాడు అనమాట. బయలుదేరిన తర్వాత మధ్యలో టీ తాగుదామని చెప్పి ఒక కొట్టుగాడు ఆగుతాడు. అలా ఒక కొట్టుగాడు ఆగి ఏదో టీ తాగుదాం, ఒక సిగరెట్ తాగుదాం అన్నట్టు టీ సిగరెట్ తీసుకుంటాడు అనమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుద్ది. ఒక సిగరెట్ ఒక టీ తాగుదామని ఆగినోడు ఈ గేమ్ లో నిమగ్నమయ్యి 5 సిగరెట్లు 5 టీలు తాగాడు. తర్వాత ఇక్కడ ఒక పార్ట్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరతాడు అనమాట. ఈ బయలుదేరే మధ్యలో ఒకవేళ అకౌంట్ లో మళ్ళీ డబ్బులు ఉంటే మళ్ళీ మొబైల్ సేమ్ టు సేమ్ మొబైల్ ఎదురు బండి మీద ట్యాంక్ మీద పెట్టుకోవడం, ఆడటం మొదలు పెడతాడు. ఇంకా ఈ విధంగా ఇంటికి వెళ్లే వరకు కూడా ఇదే పనిలో ఉంటాడు అనమాట. ఈ విధంగా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం వీడిని మెచ్చుకునే ఉద్దేశం ఒకటి ఉంటది. ఏంటి అంటే కాసేపు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలతోటి భార్యతోటి గడపడానికి టైం కేటాయిస్తాడు అంటే మైండ్ అంతా వాళ్ళ దగ్గర ఏం పెట్టాడు అనమాట. ఈ మైండ్ అంతా ఈ బెట్టింగ్ ఈ సెల్లలో ఆడుతూ ఉంటాడో, ఓ పక్కన వీళ్ళు చెప్తున్న పిల్లలు ఏదో చెప్తూ ఉంటే అని ఓకెడతాడో, ఈ పని ఈడే చేస్తాడో, ఇంట్లో ఏమన్నా భార్య అన్నది ఏమన్నా ఈ విషయాలు ఆ విషయాలు చెప్తా ఉన్నా అవునా సరే అని ఈ ప్రపంచం అంతా ఇక్కడే ఉంటది. వీళ్ళు చెప్పి ఈ చెవులోకి వెళ్తాయి అంతే తప్ప ఈ మైండ్ లోకి వెళ్ళవన్నమాట. ఇంకా తప్పక ఇలా ఏదో విధంగా కాసేపు కుటుంబంతో గడుపుతాడు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే భోజనం టైం అవుతుంది. ఈ భోజనం టైంలో కూడా సేమ్ టు సేమ్ అనమాట. భోజనం తింటా ఈ మొబైల్ మట్టికి ఎప్పుడు కూడా చేతిలో ఉండాలి. ఇంక ఈ విధంగా భోజనం తింటా కూడా ఈ మొబైల్లో గేమ్లు ఆడుతూనే ఉంటాడు. ఇలాగ మొత్తానికి ఏదో గడుపుతుంది. ఇంకా నైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఈ విషయం కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా జరిగేది ఎడిషన్ ఉన్న వాళ్ళు ఇదే చేస్తారు. ఇంకా నైట్ అవుతుంది, చక్కగా భార్యాభర్తలు ఇద్దరు పడుకొని ఉంటారు. ఇటు చేతిలో మట్టికి మొబైల్ తిరుగుతూనే ఉంటది. భార్య ఏదో కొంచెం కోరికగా అనుకుంటది. వీడు కూడా కొంచెం ఈ సెల్లో ఉంటేనే పక్కన చేతితో పట్టుకునే కార్యక్రమం ఏదో, ఈ మైండ్ సెట్ అంతా ఇక్కడే ఉంటది తప్ప ఏదో పాల్గొనాలి కాబట్టి పాల్గొన్నట్టు అక్కడ ఒక కార్యక్రమం ముగుస్తుంది అనమాట. ఇంకా ఏదో నామమాత్రంగా ఆ కార్యక్రమం పూర్తి చేసినట్టునే బయటికి వెంటనే లేచి వచ్చేసిన వెంటనే మళ్ళీ మొబైల్ తీసుకొని వాడి పని వాడు మొదలెడతాడు అనమాట. ఈ విషయం మీకు తప్పుగా అనిపించిన ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న వాళ్ళు చేసే పని ఇదేనమాట. ఇంకా ఆ విధంగా ఏ టైం కూడుకుంటారో తెలియదు. ఒక్కోసారి 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు. ఇంకా ఆ అకౌంట్ లో డబ్బులు ఉన్నంత సేపు కూడా ఆ నిద్ర రాదనమాట. మొత్తానికి ఏదో టైం పడుకున్న తర్వాత మళ్ళీ ఉదయం అవుతుంది. ఉదయం అవగానే మళ్ళీ పద్యం స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే మేము లేవాలి, బెట్టింగ్ బాగా ఆడాలి, పోయిన డబ్బులు రికవరీ చెయ్యాలి. ఇది అనమాట బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న వాళ్ళ లక్షణాలు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆడటానికి డబ్బులు ఎక్కడి అని చెప్పేసి. ఒక క్వశ్చన్ చెప్తానంటే, మంచి పని చేయడానికి అయితే డబ్బులు పుట్టవు తప్ప చెడ్డ పని తలపెడితే ఆటోమేటిక్ గా డబ్బులు పుట్టేస్తాయి. పుట్టడమే కాదు, వీడు పుట్టించేసుకుంటాడు అనమాట. ఇంకా కొంతమంది అయితే కొన్ని రీఛార్జ్ల కోసం ఉంచుకుంటారు. అంటే మొబైల్ రీఛార్జో, లేదంటే కనుక టీవీ రీఛార్జో, ఇంకా అనేక చీటీ కట్టాలని కొన్ని రీఛార్జ్లు కాకపోయినా ఈ రోజు చీటీ కట్టాలనో, లేదంటే ఏదో ఫైనాన్స్ కట్టాలనో, బండి ఫైనాన్స్ కట్టాలనో ఏదో ఒకటి ఉంటది. అవి ఒక 1-2 days లో ఈ కట్టవలసి ఉంటది అనమాట. అయితే అవి కట్టడానికి అవి చేసుకోవడానికి వీడి దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ అది కాదనమాట. ముందు ఈ బెట్టింగ్ సైట్ లో డిపాజిట్ చేసుకోవాలి, దాన్ని డబుల్ చేయాలి, ఆ తర్వాత ఈ కట్టాలి. ఇంకా కొంతమంది అయితే సెల్లర్ రీఛార్జ్ అయిపోతుంది అనమాట. సెల్లర్ రీఛార్జ్ ఈ ఈవినింగ్ కల్లా అయిపోద్ది అని తెలిసినా సరే, ఒకవేళ ఈ దగ్గర డబ్బులు ఉంటాయి, ఈ 350 400 ఎంతో ఉంటాయి. ఉన్న తర్వాత ముందు ఇందులో డిపాజిట్ చేసి ఆడాలి, దాన్ని ఏదో చేయాలి, అప్పుడు ఈ రీఛార్జ్ చేసుకోవాలి. ఇంతకీ ఏం జరుగుతుంది అంటే, ఈ రీఛార్జ్ చేసుకుందామని ఉంచుకున్న డబ్బులు దెబ్బతాయి అనమాట. దెబ్బగానే ఇంకా ఫోన్లు తీసి జనాలను అడగటం మొదలు పెడతాడు. ఈ డబ్బులు అప్పు అడిగే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటుంది అనమాట. ఎలాగంటే మొబైల్ తీసి కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేస్తాడు. కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి ఇలా ట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఎవడిస్తాడో ఈయన అడగొచ్చా, ఈయన అడగకూడదా, ఈయన అడిగేసాం, ఈయన అడిగితే మళ్ళీ ఇస్తాడా. ఒకవేళ అడిగినోడు ఆల్రెడీ వాడి దగ్గర తీసుకున్నా సరే ఏదో ఒక రాయేద్దాం పని వద్దామని, లేకపోతే ఇలాగా చూసుకుంటా ఉంటాడు. ఈయన అడుగుదాం ఎప్పుడు కూడా అసలు ఆడు డబ్బులు ఇవ్వడో అని తెలిసినా సరే అడగాలి, ఏదో పని అవుతుంది కదా అనే ఉద్దేశం. మొత్తం ఈ మైండ్ సెట్ అంటే చెప్తున్నాను కదా, ఇదేనమాట. ఏంటంటే ఏదో ఒకటి పని అవ్వకుండా ఉండదు, అడుగుదామని దిగజారుడుతనం అయిపోయి ఎప్పుడు అడగని వాళ్ళను కూడా డబ్బులు అడుగుతాడు అనమాట. ఇంకా ఈ విధంగా బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఉంటది అనమాట. ఇప్పుడు దాకా మీకు చెప్పింది మ్యారేజ్ అయ్యి పిల్లలుండి ఒక ఫ్యామిలీతో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ చెప్పాను.
ఇప్పుడు పెళ్లి పెట్టకలు లేకుండా బ్యాచిలర్ గా ఉండే వాళ్ళ మైండ్ సెట్ చెప్తాను అనమాట. ఇలా పెళ్లి పెట్టకలు లేకుండా ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళు కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేస్తున్న వీళ్ళ మైండ్ సెట్ అంతా ఎలా ఉంటదంటే, ఇంతకు ముందు మ్యారేజ్ అయిన వాళ్ళ సంగతి చెప్పాను చూసారా, మొత్తం అలాగే కొనసాగుతుంది. కాకపోతే లాస్ట్ లో నైట్ ఆ కార్యక్రమం ఒకటే తప్పుకుంటది అనమాట. కనమాదంతా సేమ్ టు సేమ్ జరుగుతూనే ఉంటది. ఇంకా పెళ్లి అవ్వకుండా ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళు పెళ్లి పెటాకుల గురించి అసలు ఆలోచించరు. ఒకవేళ తప్పు జారి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కనుక వీడికి పెళ్లి చేసిన మొదట పిల్లల మట్టికి ఈ బెట్టింగ్ అవుతుంది. ఇంకా ఈ విధంగా ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉండి వీళ్ళ జీవితం అంతా కూడా అప్పులతోటి మనశ్శాంతి లేకుండా గడుపుతా ఉంటారు. డబ్బులు పోతే మళ్ళీ అప్పు, మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు, మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు, ఇలా అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా మీ జీవితంలో గనక జరుగుతూ ఉంటే మీరు బెట్టింగ్ ఎడిక్షన్ అయినట్టే. మీరు డబ్బుల కోసం వాడుతున్నాను అనుకుంటున్నారు, కానీ మీ జీవితం నాశనం అయిపోతుందన్న సంగతి మీరు గ్రహించట్లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి. మీకోసం, మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం కోసం. ఒక ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మాట. ఈ వీడియో ద్వారా మీరు ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్నారా లేదని ఒక అవగాహన రావాలని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను అనమాట. ఒకవేళ బెట్టింగ్ ఆడని వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళకి ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.